శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం విశ్వబ్రాహ్మణ మహనీయుడు బ్రహ్మశ్రీ మరడాన సాంబశివరావు భాగవతార్ గారి గురించి మనం తెలుసుకుందాం. ఈయన ఎక్కడ జన్మించారు, ఈయన విశేషాలు ఏంటి, ఈయన హరికథ ఎక్కడ నేర్చుకున్నారు, ఈయన గురువు గారు ఎవరు, మొత్తం ఈ వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మిమ్మల్ని నేను కోరుకునేది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే జాయిన్ బటన్ ద్వారా ఛానల్కి మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. బ్రహ్మశ్రీ మరడాన సాంబశివరావు గారు శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాల్తేరు గ్రామంలో 1945వ సంవత్సరం బ్రహ్మశ్రీ మరడాన రామలింగాచార్యులు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. సాంబశివరావు గారు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత హరికథ నేర్చుకోవాలనుకున్నారు. వీరిని ఎక్కడ నేర్చుకున్నారు, ఈయన గురుగారు ఎవరంటే హరికథ చక్రవర్తి, సువర్ణ కిరీటధారి, బహుగజారోహణ సన్మానితులు బ్రహ్మశ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానందం దాస్ గారు. ఈయన దగ్గర చాలామంది హరికథ నేర్చుకున్నారు. అటువంటి ఈ బాలబ్రహ్మానందం గారి దగ్గర హరికథ నేర్చుకున్న తర్వాత నాట్యకళ అనేది సినిమా నటకులైనటువంటి బ్రహ్మశ్రీ మద్దుత్తి దుర్గాప్రసాద్ గారి దగ్గర సంగీతం నేర్చుకొని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా శ్రీశైలం, భద్రాచలం, ద్వారకా, తిరుమలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో వార్షికంగా రామాయణ భారత కథలు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర, అలాగే చిన్న చిన్న కథలు గానం చేస్తూ చీరాల పట్టణంలో స్వర్ణ కంకణ కేయూరములు, అలాగే ఏలూరు పట్టణంలో స్వర్ణహారములు, తేలప్రోలు గ్రామంలో మకర కుండనములు, కర్ణాటక రాష్ట్రంలో కథాగానములు చేయటం జరిగాయి. అలాగే వీరు కొంతమంది శిష్యులను కూడా తయారు చేసి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పట్టణంలో నివాసం. వీరి కర్తవ్య దీక్ష, పారాయణం, వీరు కళారంగంలో రాణించాలనే తపనతో హై స్కూల్ స్థాయి విద్యను అభ్యసించి ప్రముఖ చిత్రకారుడు శ్రీ పొత్తుత్తి పండరీనాథ్ గారి వద్ద శిష్యునిగా ప్రవేశించి కుంచెను చేతపట్టి చిత్రకారుడిగా ప్రావీణ్యం పొంది ఎలాంటి చిత్రాన్నైనా సరే వీరు అవలీలగా సహజ సుందరంగా మలచబడింది అనేడానికి అనేక చిత్రరాజ్యములు అజరామరములై వెలుగొందుతున్నాయి. 55 వసంతములుగా వృత్తి నిర్వహణలో వీరు ప్రదర్శించినటువంటి దీక్షా దక్షతలు, అంకిత భావం, నిష్ఠా గరిష్టలతో తోటి కళారంగంలో వారికి ఆదర్శప్రాయం. చిత్రములు గీయటంలో వీరిది అందవేసినటువంటి హస్తం. వీరి కర్తవ్య దీక్షా దక్షతలు మరువలేనివి, మరుపురానివి. మరడాన సాంబశివరావు గారు ఇప్పటికీ కూడా వారు ఉంటున్నటువంటి ప్రాంగణంలో ఆలయం దగ్గర సత్సంగాలు ఏర్పాటు చేసి హరికథలు కావచ్చు, మహాభారతం గురించి కావచ్చు, అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్ర గురించి, అలాగే స్వామివారు చెప్పినటువంటి కాళికాంబ సప్తశతి యొక్క పద్యాల గురించి వాటిని వివరిస్తూ ఈ కాలం ఇప్పుడు కూడా ఈ సత్సంగాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. చూశారు కదండి మరడాన సాంబశివరావు భాగవతార్ గారి గురించి. వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే జాయిన్ బటన్ ద్వారా ఛానల్కి మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ వంతు సహకారాన్ని అందించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.